హాయ్ అండి అందరికీ. నాకైతే ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదండి. మా చిన్నమ్మ చనిపోతే మా ఊరు వెళ్ళాను కదండి, అదేనండి అంబాపురము. బాగా ఎండలో వెళ్ళటానా నాకు బాగా వడదెబ్బ కొట్టింది. వారం 10 రోజుల నుంచి అసలు సరిగ్గా తినలేదండి. నీరసంగా ఉండి ఇక నాకు ఎగ్గు కర్రీ చేసుకోవాలనిపించి ఓపిక లేకపోయినా తినాలని ఓపిక తెచ్చుకొని ఇలా చేసుకున్నానండి. ఊరెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నీరసం, తలనొప్పి, అసలు తూలు అలా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. అందుకని చాలా నీరసపడిపోయాను. చూడండి నా ఫేస్ కానీ నన్ను కానీ చూస్తే ఎలా ఉంది మీకు? ఇక దిట్టంగా తలకి ఆయిల్ పెట్టుకొని ఇక వంట చేసుకొని తినేస్తున్నానండి. చాలా చాలా బాగుంది. ఎగ్ కర్రీ టమాటా వేసి చేసుకున్నాను. చాలా రుచిగా ఉంది. అలా చేసుకొని తినాలనే మనసు అటు పీకిందనమాట. ఇంక ఓపిక తెచ్చుకొని చేసుకున్నాను. చూశారు కదా. అయితే ఇంకొకటి చెప్పాలండి. నేను మా నాన్న చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరం ఎవరికి వాళ్ళం మా నాన్న చనిపోయిన రోజు నేను చక్కగా వండుకొని గుర్తు చేసుకొని బట్టలో ఏదో ఆయనకి ఇష్టమైంది పెట్టుకొని తినేవాళ్ళమి. మా చెల్లి అనింది, అక్క ఈసారి నేను చేస్తాను, మీరు చిన్నక్కోళ్ళు రండి, ఇక్కడ వండుకొని తిందాం అక్క, నాన్నని గుర్తు చేసుకొని ఆయనకి ఇష్టమైనవి పెట్టుకొని అని చెప్పింది. ఎటొచ్చి నీకు బాగలేదు కదా అన్నది. సరే అంతా నువ్వెందుకు లేవే చేసేది, అందరం తలా కొంచెం వేసుకొని మీ ఇంటి దగ్గర కొంచెం మెల్లా ఉంది కదా అక్కడ వండుకొని తిందాము అని చెప్పాను. సరేనక్క అనింది. పెద్ద చెల్లికి చెప్తేనేమి, అక్క మేము రాలేములే ఇక్కడే చేసుకుంటాము అనింది. ఇంకెవరున్నారు, సరేలే మేము మన ఇద్దరం చేసుకుందాం అక్క, మీరు వచ్చేటప్పుడు అన్నీ మనకి వంటకు సంబంధించినవన్నీ తీసుకొని రండి, ఇక్కడ చేసుకుందాము, సగానికి మనీ ఎంత అయితే అంత తీసుకుందాము అని చెప్పింది. ఇంకా నాకు ఓపిక లేకపోయినా సరేనని బయలుదేరామన్నమాట. వస్తూ ఫోన్ వచ్చిందండి. దిగు, నేను ఫోన్లో మాట్లాడాలి అని అన్నారు. ఇక్కడ బస్ స్టాప్ చూసారా, లేడీస్కి ఫ్రీ కదా టికెట్. జనం ఎలా నెట్టుకుంటున్నారో చూడండి. బస్ అంతా ఆడవాళ్ళే, ఎవరో ఒకళ్ళు ఇద్దరు. నాకైతే నుంచోటానికి కూడా నీరసంగా అనిపించింది. త్వరగా కానీ అయ్యా అని చెప్పి బయలుదేరాం. ఇదిగోండి ఉల్లిపాయలు, ఈ 4 కేజీలు 5 కేజీలు 100 రూపాయలే. చాలా బాగున్నాయి, తాజాగా ఉన్నాయి. పెద్ద పెద్ద ఉల్లిపాయలు కట్ చేయాలన్నా చాలా ఈజీగా కట్ చేయొచ్చు. తరువాత చికెన్ షాప్. టైం 5 అవుతుంది. షాపులో చూసారా ఎవ్వరూ లేరు. లోపల ఉన్నాడు ఒక పిల్లోడు. పిలిస్తే కానీ అప్పుడు రాలా. నాకైతే ఏంది షాపులో ఎవ్వరు లేరు, వద్దులే ఏం బాగోదేమో అని చెప్పి చిన్నగా సైజ్ చేసి చెప్తున్నా. అంతలోకి ఒక ఆమె వచ్చిందండి. ఆ అబ్బాయిని తిడుతుంది కదా, నువ్వు కందనకాయలు లివరు చికెన్ 1 కేజీ తీసుకొని పోయాను, అసలు అది ఎన్ని రోజులది కందనకాయలు లివరు, ఎంత స్మెల్ వచ్చిందో తెలుసా, అట్లాంటివి ఎప్పటికీ మాకు రోగాలు వస్తే నీకేమయ్యా, మేమే కదా హాస్పిటల్కి పోయేది, మందులు డబ్బులు ఊరకనే ఉందా, ఆరోగ్యం పాడవదా, నువ్వు ఎన్ని రోజులు పెట్టి ఉంచి మాకు ఇచ్చావు, స్మెల్ వచ్చిందనుకో అది ఇంకా మేము పడేసాము అని చెప్పి అంటుంది ఆమె. ఎందుకంటే తీసుకొస్తే డబ్బులు ఇచ్చేవాడినిగా అంటున్నాడు. అబ్బో ఇచ్చేవాడివేలయ్యా మాట్లాడుతున్నావు, అసలు ఇంకోసారి అలాంటివి చేయబాకు నువ్వు, అందుకే నీ షాప్కి ఎవరు రావట్లేదు, ఎప్పుడెప్పుడో నిలవ ఉన్న చికెన్ కానీ ఎట్ట ఇస్తున్నావట్టుంది అని చెప్పని తిడుతుంది. నాకైతే భయం వేసి వద్దయ్య ఎక్కడ వద్దు అంటే నా ముందే ఆ కోడి కట్ చేస్తున్నాళ్లే అని చెప్పని ఇంక 2 కేజీలు చికెన్ తీసుకొని ఇక బయలుదేరాము. ముందుది వెనక్కి పెట్టానండి వీడియో. అంతకుముందు ఇంకా సంభాషణ జరుగుతుందనమాట. మా వారు అన్నారు, ఏం తీసుకెళ్ళావమ్మా నువ్వంటే, అదేనండి రాళ్ళుండే కండండి అంటుంది. ఆమెకు చెప్పటం రావట్లా. ఓహో అది కందనకాయ అంటే అవును, అయ్యి ఎన్ని రోజులు పెట్టి ఉంచాడు,
ఉంచి మాకిచ్చాడు. అసలు అది అలాంటి పనులు చేయబాకు ఇంకెప్పటికైనా అని చెప్పి తిడుతుంది. అస్సలు బాగలేదు. చికెన్ అయితే బాగుంది కానీ లేకపోతే ఇది కూడా బాగలేదని చెబుతానుగా చెప్తే ఇట్లా చేశాడండి ఆయన అని చెప్పని చెబుతుంది మా ఆయనకి. అవునా అని చెప్పని అంటున్నాడు. అది అమ్మ ఒక కోడి 2-3 కోళ్ళు కొట్టి ఉంచుతారు. కోడికి ఒక్కటేగా వచ్చేది. ఇక 4-5 కోళ్ళు కొట్టి కానీ అప్పుడు ఇస్తారు. ఇంకా 2-3కి చాలదు కదా. మీరు బాగా అర కేజీ అన్నారనుకోండి, ఒకరోజు 2 రోజులది కలిపి ఇస్తారట్టుంది అని చెప్పి అన్నాడు. అనేసరికి అట్టయితే అట్ట అండి అనుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఆయిలు సూపర్ మార్కెట్కి వచ్చి ఆయిలు, మళ్ళీ చెక్క, లవంగాలు, మరి ధనియాలు, జీడిపప్పు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అన్నీ తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ వేసుకోకూడదు, మా వేసుకోకూడదు అని మా నిర్ణయం. అందుకని కొనుక్కొచ్చి సగంగా తీసుకొచ్చాను. అదిగోండి స్లిప్లు, బిల్లులు తీసుకొని ఇక మళ్ళీ బయలుదేరాము. మళ్ళీ మేము అవతల రోడ్డుకి వెళ్ళాలి. ఈ రోడ్డు కాదు కదా, అటువైపుకి వెళ్ళాలన్నమాట. ఇక రారా ఎండ ఎక్కువైపోతుంది అని. ఎక్కువయ్యేది తగ్గుతుంది, 5 అవుతుందిగా టైం అన్నట్టు ముందుది వెనక్కి ముందుకు మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు ఆయన. ఇంకా ఏం తీసుకోవాలి అంటున్నారు. అంటే ఇంకా ఏముంది, ఇంక అన్నీ తీసుకున్నట్టే. గోంగూర, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవి తీసుకోవాలిగా అని చెప్పి మళ్ళీ టమాటాలు, పచ్చిమిరపకాయలు అవి తీసుకున్నాము. గోంగూర అయితే మంచి గోంగూర అంట ఆయన దగ్గర ఉంది. ఇంకొద్దులే అని చెప్పేసి ఇంటికి వచ్చాం. ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు. మా చెల్లి అంతా కిచెన్లో చికెన్ కడగటం అదంతా రెడీ చేస్తుంది. నేనైతే ఇంక ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ తరిగాను. చూడండి, నాకంటే బాగా చేసిద్దండి మా చెల్లి. దానికి నాకు 6 ఏళ్ళు తేడా. చూసారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.